ವೈಸ್ಪೇಸ್ ವತಿಯಿಂದ ವಿಶ್ವದಲ್ಲೇ ಮೊದಲ ಬಾರಿಗೆ ಬೃಹತ್ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ವಿಗ್ರಹವನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಬಂಗಾರಪೇಟೆಯ ಐತಾಂಡಹಳ್ಳಿ ಬಳಿ 150 ಅಡಿ ಎತ್ತರದ ಅಭಯ ಆಂಜನೇಯ ಮೂರ್ತಿ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಇವತ್ತು ಶಂಕುಸ್ಥಾಪನೆಯನ್ನ ನೆರವೇರಿಸಲಾಯಿತು. ವೈಸ್ಪೇಸ್ ಸಿಇಒ ರತ್ನಾಕರ ರೆಡ್ಡಿ ಅವರು ಶಂಕುಸ್ಥಾಪನೆ ನೆರವೇರಿಸಿದರು. ಇದರ ಜೊತೆಗೆ ಸುಸಜ್ಜಿತ ವೈಸಾಡ್ ಎಮಿನೇಟಿಸ್ ನಿರ್ಮಾಣಕ್ಕೂ ಚಾಲನೆ ನೀಡಲಾಯಿತು. ಬೆಂಗಳೂರು ಚೆನ್ನೈ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್ ಹೈವೇ ಪಕ್ಕದಲ್ಲೇ ಬಹುಕೋಟಿ ವೆಚ್ಚದಲ್ಲಿ ಅಭಯ ಆಂಜನೇಯ ಮೂರ್ತಿ ಹಾಗೂ ವೈಸಾಡ್ ಎಮಿನಿಟೀಸ್ ನಿರ್ಮಾಣ ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. TV5 MD ರವೀಂದ್ರನಾಥ್ ಬೊಲ್ಲಿನೇನಿ ಅವರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ಹೊಸಕೋಟೆ ಶಾಸಕ ಶರತ್ ಬಚ್ಚೇಗೌಡ ಹಾಗೂ ಸ್ಥಳೀಯ ಮುಖಂಡರು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ರು. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಊಟ ಮಾಡ್ಕೊಡಬೇಕು. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಊಟ ಮಾಡ್ಕೊಡಬೇಕು. ఆశీర్వాదంతో అదృష్టంతో అనుకోకుండా కర్ణాటక గాంధీపూర్ దగ్గర ఏకైకల్లి విలేజ్కి రావాల్సి వచ్చింది. మేము ఎక్కడి నుంచో వచ్చిన భాష మాకు తెలియకపోయినా ఇక్కడ ఐకైకల్లి, బంగారపేట, హోస్కోట, బెంగళూరు జీఎం గారు 18,000 crores సార్ టోటల్ ప్రాజెక్టు. Archana madam with land acquisition number total I think 20,000 crores పెట్టి పూర్తి చేసి the first
బెంగళూరు నుంచి బయలుదేరినాక ఉండే ఫస్ట్ రెస్ట్ ఏరియా ఇది. దీని తర్వాత ఇంకో 100 కిలోమీటర్ల దగ్గర చిత్తూరు దగ్గర కూడా ఇలానే 35 ఏకర్స్ అక్కడ ఒకటి. దాని తర్వాత కాంచీపురం చెన్నై దగ్గర అక్కడ ఒక 35 ఏకర్స్. టోటల్ 96 ఏకర్స్ నేషనల్ హైవేస్ బిడ్డింగ్ ద్వారా మాకు పొందగలిగాం. పొందిన ఈ 35 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ వేసెడ్ అమ్యూనిటీస్కి ప్రాజెక్టుకి రూపకల్పన చేసి మాకు మా పార్ట్నర్స్ అయినటువంటి విఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్, మా స్నేహితులు ఇక్కడ బంగారుపేట ఐతన్హల్లి విలేజ్ దగ్గర ఈ వేసైడ్ అమ్యూనిటీస్కి నేషనల్ హైవేస్ నుంచి వచ్చిన వేసైడ్ అమ్యూనిటీస్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఇండియాలో ఫస్ట్ టైము వరల్డ్ క్లాస్ వేసైడ్ అమ్యూనిటీస్ చేస్తూ ఇందులో భాగంగా దీంట్లో 144.9 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించాం. ఇన్స్పిరేషన్ ఏం కాదు, ఏదో అలా అనుకున్నామో వచ్చింది. ఆ భగవంతుడు దయ వల్ల అలా ముందుకెళ్తున్నాం. దెర్ ఈజ్ నో ఇన్స్పిరేషన్, ఈజ్ ఓన్లీ గాడ్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ బంగారుపేట ఐతన్హల్లి విలేజ్ దగ్గర ఈ వేసైడ్ అమ్యూనిటీస్కి నేషనల్ హైవేస్ నుంచి వచ్చిన వేసైడ్ అమ్యూనిటీస్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఇండియాలో ఫస్ట్ టైము వరల్డ్ క్లాస్ వేసైడ్ అమ్యూనిటీస్ చేస్తూ ఇందులో భాగంగా దీంట్లో 144.9 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించాం. ఇన్స్పిరేషన్ ఏం కాదు, ఏదో అలా అనుకున్నామో వచ్చింది. ఆ భగవంతుడు దయ వల్ల అలా ముందుకెళ్తున్నాం. దెర్ ఈజ్ నో ఇన్స్పిరేషన్, ఈజ్ ఓన్లీ గాడ్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ బంగారుపేట ఐతన్హల్లి విలేజ్ దగ్గర ఈ వేసైడ్ అమ్యూనిటీస్కి నేషనల్ హైవేస్ నుంచి వచ్చిన వేసైడ్ అమ్యూనిటీస్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఇండియాలో ఫస్ట్ టైము వరల్డ్ క్లాస్ వేసైడ్ అమ్యూనిటీస్ చేస్తూ ఇందులో భాగంగా దీంట్లో 144.9 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించాం. ఇన్స్పిరేషన్ ఏం కాదు, ఏదో అలా అనుకున్నామో వచ్చింది. ఆ భగవంతుడు దయ వల్ల అలా ముందుకెళ్తున్నాం. దెర్ ఈజ్ నో ఇన్స్పిరేషన్, ఈజ్ ఓన్లీ గాడ్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ బంగారుపేట ఐతన్హల్లి విలేజ్ దగ్గర ఈ వేసైడ్ అమ్యూనిటీస్కి నేషనల్ హైవేస్ నుంచి వచ్చిన వేసైడ్ అమ్యూనిటీస్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఇండియాలో ఫస్ట్ టైము వరల్డ్ క్లాస్ వేసైడ్ అమ్యూనిటీస్ చేస్తూ ఇందులో భాగంగా దీంట్లో 144.9 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పించాం. ఇన్స్పిరేషన్ ఏం కాదు, ఏదో అలా అనుకున్నాం. ಎಸ್ ನೋಡಿ, ಭಾರತದಲ್ಲೇ ಮೊಟ್ಟ ಮೊದಲ ಬಾರಿಗೆ 150 ಅಡಿ ಎತ್ತರದ ಅಭಯ ಆಂಜನೇಯ ಮೂರ್ತಿಯನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಅಂತ ಸಿದ್ಧತೆ ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗ್ತಾ ಇದೆ. ವೈಸ್ಪೇಸ್ ವತಿಯಿಂದ ವಿಶ್ವದಲ್ಲೇ ಮೊದಲ ಬಾರಿಗೆ ಈ ಒಂದು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ವಿಗ್ರಹವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಬಂಗಾರಪೇಟೆಯ ಐತಾಂಡಳ್ಳಿ ಬಳಿ 150 ಅಡಿ ಎತ್ತರದ ಅಭಯ ಆಂಜನೇಯ ಮೂರ್ತಿ ತಲೆ ಎತ್ತಲಿದೆ. ಇದರ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಅಂತ ಇವತ್ತು ಶಂಕುಸ್ಥಾಪನೆಯನ್ನು ನೆರವೇರಿಸಲಾಯಿತು. ವೈಸ್ಪೇಸ್ನ ಸಿಇಒ ರತ್ನಾಕರ ರೆಡ್ಡಿ ಅವರು ಶಂಕುಸ್ಥಾಪನೆ ನೆರವೇರಿಸಿಕೊಟ್ರು. ಇದರ ಜೊತೆಗೆ ಸುಸಜ್ಜಿತ ವೈಸಾಡ್ ಎಮ್ಯುನಿಟೀಸ್ ನಿರ್ಮಾಣಕ್ಕೂ ಕೂಡ ಚಾಲನೆ ನೀಡಿದ್ದಾರೆ. ಬೆಂಗಳೂರು ಚೆನ್ನೈ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಹೈವೇ ಪಕ್ಕದಲ್ಲೇ ಬಹುಕೋಟಿ ವೆಚ್ಚದಲ್ಲಿ ಈ ಒಂದು ಅಭಯ ಆಂಜನೇಯ ಮೂರ್ತಿ ಹಾಗೂ ವೈಸಾಡ್ ಎಮ್ಯುನಿಟೀಸ್ ನಿರ್ಮಾಣವನ್ನು ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. TV5ನ MD ರವೀಂದ್ರನಾಥ್ ಬೊಲ್ಲಿನೇನಿ ಅವರು ಕೂಡ